శ్రీ గురుభ్యో నమః. మనం పూజించేటటువంటి దేవీ దేవతలకి రకరకాల నామాలు ఉన్నాయి. ఆ నామాలన్నీ కలిపితే నామస్తోత్రాల్లాగా మనం చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఒక స్తోత్రంలాగా మనం చేసుకోవచ్చు. అలాంటి మనకి ఎంతో ఆప్తుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ద్వాదశ నామ స్తోత్రం అని ఒకటి ఉంది. అందులో రాముల వారి 12 నామాలు ఉంటాయన్నమాట. ఈ నామాలు ఎంతో విశేషమైనవి. ప్రతినిత్యం దీన్ని చదువుకోవాలి. ఈ రామనవమి కల్లా పిల్ల పెద్ద తేడా లేకుండా అందరం కలిసి శ్రద్ధగా ఈ స్తోత్రం నేర్చుకుని ప్రతినిత్యం చదువుకుందాం. ఇప్పుడు ఆ స్తోత్రం ఏంటో చూద్దాం. అస్య శ్రీరామద్వాదశ నామ స్తోత్ర మహామంత్రస్య ఈశ్వర ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీరామచంద్రో దేవత శ్రీరామచంద్ర ప్రీత్యర్థే జపే వినియోగః. ప్రథమం శ్రీధరం విద్యాత్ ద్వితీయం రఘునాయకం తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం పంచమం లోకపూజ్యం చ షష్టమం జానకీపతిం సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాష్టమం తథా నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం. ఫలశ్రుతి. ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రద్ధయాన్వితః అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం బ్రహ్మహత్యాసురాపానం గోహత్యాది నివారణం సప్తవారం పఠేన్నిత్యం సర్వారిష్ట నివారణం గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి. చూడటానికి చిన్న స్తోత్రంలా ఉన్న ఇది ఎంతో మహిమాన్వితమైన స్తోత్రం. ఎందుకంటే ఇది స్కాంద పురాణంలో ఉత్తరఖండంలో ఉమామహేశ్వర సంవాదంగా ఈ స్తోత్రం చెప్పబడి ఉంది. అంటే దీన్ని లోకానికి ప్రసాదించింది సాక్షాత్తు పరమశివుడే. పార్వతీదేవికి ఉపదేశిస్తున్నట్లుగా చెప్పి మనందరికీ ఎంతో లోక కళ్యాణం చేశారు. ఈ రామస్తోత్రాన్ని మనం ప్రతినిత్యం స్మరించటం ద్వారా పఠించడం ద్వారా కుష్ఠరోగం దారిద్ర్య నాశనం జరుగుతుందని చెప్పబడి ఉంది ఫలశ్రుతిలో. అరణ్యంలో భయంగా ఉన్న యుద్ధ రంగంలో అలాగే అగ్ని భయాలు ఉన్నా కూడా ఈ స్తోత్రాన్ని మనం స్మరించుకోవచ్చు. బ్రహ్మహత్యా పాతకం, సురపాన దోషం, గోహత్యాది పాతకాలు కూడా వాటి నుంచి కూడా మనం బయటపడచ్చు అని చెప్పి దీనిలో చెప్పబడింది. దీన్ని ప్రతినిత్యం గనక ఇలా చదువుతూ ఉంటే అసలు మనకు ఉన్నటువంటి సర్వ అరిష్టాలు నాశనమైపోతాయి. గ్రహణ సమయంలో కూడా దీన్ని విశేషంగా చదువుకోవచ్చు. తీరా మనం ఇలా చదువుతూ ఉండగా ఆఖరికి బ్రహ్మలోకం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పి ఫలశ్రుతిలో విశేషంగా చెప్పబడి ఉంది. శ్రీరామనవమి కల్లా అందరూ కలిసి ఈ స్తోత్రాన్ని నేర్చుకుని చక్కగా ప్రతినిత్యం పఠిస్తూ శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ హనుమంతుల వారి ఆశీస్సులకి కృపకి పాత్రులవుదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమాత్రే నమః. జయ శ్రీరామ్.